చలసాని శ్రీనివాస్ గారు ఎట్లా చూడొచ్చు, దేశ సర్వోన్నతమైన న్యాయస్థానం, దట్టు ఆ న్యాయస్థానంలో సర్వోన్నతమైన చైర్లో కూర్చున్న, పీఠం మీద కూర్చున్న మన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి అధిపతిగా ఉండే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజేఐ గారు జస్టిస్ బిఆర్ గవాయ్ మీద దాడికి యత్నించి రాకేష్ కిషోర్ అనే 71 సంవత్సరాల వృద్ధుడు అనాలో మూర్ఖుడు అనాలో ఏమనాలి, అలా అది సనాతన ధర్మం అనే పేరు పెట్టి వేయటం ఎంతవరకు, దాన్ని పూర్తిగా తెలుగు రాజ్యం ఖండిస్తోంది, యాజమాన్యం సిబ్బంది. మూర్ఖుడని మిమ్మల్ని అంటే మీరు దుర్మార్గుడ హిందూ వ్యతిరేక శక్తి, పాకిస్తాన్ ఏజెంట్, మీ తాతగారు ముస్లిం, మీ మామగారు క్రిస్టియన్ మొదలుపెట్టే సన్నాసి సంత మనువాద దిక్కుమాల సంస్కృతి బయలుదేరింది. నేను చెప్తున్నానండి, ఇది ఎవడకు కావాలండి? ఆర్య ఉత్తర సనాతనవాదం ఎవడకు కావాలి? మేము హిందువులుగా ఉన్నాం, ఆధ్యాత్మికత కూడిన గొప్ప మూఢనమ్మకాలు విసర్జించుకుంటూ అభ్యుదయాన్ని పునిపుచ్చుకుంటూ అనంత గోదావరి గంగా ప్రవాహాలు సాగే గొప్ప జీవన విధానం ఈ ప్రపంచంలోనే మన హిందూ ధర్మం. ఇది అవును, ఒక హిందూ జీవన విధానం. అవును, ఆర్య సనాతనం ఉత్తర ఆర్య సనాతనం ఎవడకాలు దాంట్లో పుస్తకాలు రాసిన మేచులు ఈ దక్షిణాదాలు వర్తించదు. చదువుకోలేని సన్నాసులు చాలామంది ఉత్తర ఆర్య సనాతనవాదం గొప్పది అంటున్నారు. మరి సనాతనం ఒప్పుకుంటాం, సనాతనం గొప్పది, అది దాన్ని మనం సనాతన ధర్మం అని మేమంటాం. అంటే తల నుంచి ఒకడు పుట్టాడు, కాళ్ళ నుంచి ఒకడు పుట్టాడు, ఎక్కడి నుంచో పుట్టాడో తెలియని పంచములు అనే దిక్కుమాలిన మనువాదాన్ని తలకెత్తుకున్న ఏ ఆర్య సనాతనవాదం దిక్కుమాలింది. మళ్ళా చెప్తున్నానండి, ఇవాళ తెలుగు గలవాళ్ళు మా ఉత్తరాదిన ఉన్న దానికంటే దక్షిణాది అతి తెలుగు గలవాళ్ళు బయలుదేరారు, మీడియాలో కూడా బయలుదేరి అది చదువు బట్టి తల నుంచి పుడతాడు గడిది గుడ్డు కాదండి. తరతరాలుగా దశాబ్దాలుగా సహస్రాలుగా గొడవ నుంచి బయటికి వ్యాసుడు ఎవరు అవన్నీ వదిలేసండి, రాసుకునే వదిలేసండి. అన్నీ నేను దాని గురించి మాట్లాడలేదు. వాళ్ళు ఎలా రాసుకున్నారో వాళ్ళు రాసుకున్నారు, అది కూడా ఎలా రాసుకున్నారు దాని గురించి తర్వాత చర్చ పెడదాం. కానీ నేను వాళ్ళ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ వెరీ క్లియర్గా, ఇవాళ ఆయన మీద దాడిని జరిగిన దానికంటే 1000 రెట్లు ఎక్కువగా దాన్ని సమర్థిస్తే వాళ్ళ పోస్టులు పెట్టి నాతో నేను ఒక ప్రముఖ ఒక తెలిసిన ఆయన మిత్రుడు, 20-25 సంవత్సరాలు తెలిసిన మిత్రుడిని వాళ్ళ దూరం చేసుకున్నాను. ఫోన్ చేసి ఆయన కొడితే బాగుంటుంది డాష్ అని కూడా మాట్లాడిన వ్యక్తులతో బాధగా ఉందండి. ఎంత ఎక్కిపోయింది వాళ్ళు, నెలనే ఇంజక్షన్లు పెట్టించి పరోక్షంగా ఎక్కించిన అత్యంత ప్రమాదకారులు మనువాదాన్ని నమ్మే వీళ్ళు. మాకు రాజ్యాంగం కాదు, భారతదేశం మొదటి రాజ్యాంగం అని హైదరాబాద్ తెలంగాణ రాజధానిలో పుస్తకావిష్కరణ కూడా పూనుకుని ధూమ్ధాంగా గొడవ పెట్టి శూద్రులు బానిసలనే వాళ్ళ చేత డబ్బులు ఫైనాన్స్ చేయించిన ఒక దిక్కుమాల బ్యాచ్ ఉంది ఇక్కడ. ఏళ్ళతో ప్రమాదం. నిజంగా అక్కడ కూర్చుని రాకేష్ గారి కంటే కూడా దుర్మార్గులు ఎక్కువ ఉన్నారంటే ఇవాళ తెలుగు దాంట్లో బ్యాక్గా ఇంజక్షన్ ఇస్తా ఉన్నా చూసారా, కొడతా సమర్థిస్తా. మనం భారత పౌరులుగా రాజ్యాంగాన్ని గౌరవించాలి లేదంటండి, రాజ్యాంగాన్ని గౌరవించకుండా త్రివర్ణ పతాకాన్ని గౌరవించాల్సిన అవసరం లేదు అసలు మాకు అనే బ్యాచ్ ఇంకోటి మళ్ళీ లేదండి. చాలా బయలుదేరారు. అత్యంత బాధాకరం. నేను ఒకటిగా ఖండిస్తా ఉన్నాను. ఏంటంటే 2 విషయాలు ఉండాలి. ఆయన ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏఎస్ఏ పర్యవేక్షణలో ఉన్న ఖజురహో దేవాలయ సముదాయంలో అనేక చోట్ల విధ్వంసాలు జరిగినాయి. బౌద్ధం అన్నీ చాలా చోట్ల ఉన్నాయండి. ఇంత పాత విగ్రహాలు. తర్వాత ఒక హంపి విజయనగరం నేను వెళ్ళాను. నాకు చాలా ఇష్టమైన, ప్రపంచంలో నాకు అత్యంత హిస్టారికల్ ప్లేస్. దేశంలో ప్రపంచంలో అనేక దేశాలు తిరిగి చూసినా సరే నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం నా హంపి విజయనగరం. దాంట్లో చాలా గుళ్ళల్లో విధ్వంసం జరిగింది, ఏమీ లేదు. ఇప్పుడు అక్కడ గుళ్ళో విగ్రహాలు పెట్టాలి, కొత్తగా తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తాం, లేకపోతే రిపేర్ చేస్తాం, మిగతా కూడా చిన్న రిపేర్ అలా కుదరదు. ఆర్టికల్ వరల్డ్ హెరిటేజ్ యునెస్కో సైట్లు అండి. ఏంటి ప్రపంచ వారసత్వం, అది మళ్ళీ చెప్తున్నాను, దేశ వారసత్వం కాదు, చాలా ప్రపంచ వారసత్వానికి సంబంధించి. అందుకే ప్రపంచం అంతా అది వారసత్వంగా భావిస్తుంది, వాళ్ళు గొప్పగా అవగాహించింది. దానికి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఉంది కదా, అది ఒకటే కాకుండా మీకు అర్థమైంది కదా, ప్రపంచం దాన్ని కూడా కన్విన్స్ చేసుకుని ఇవాళ భారతదేశం విష్ణుమూర్తి గారి విగ్రహాన్ని మనందరం గౌరవించుకుంటాం కదా. మా శ్రీనివాసుడు మేము ఏదైతే కలియుగ దైవం ప్రత్యక్ష దైవం మనం కొలుచుకునే శ్రీనివాసుని కూడా ఆధారాన్ని చెప్తున్నప్పుడు రాసుకున్నప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, అది ఎవరికి ముందర అప్లికేషన్ పెట్టాలి, ఏఎస్ అని పార్టీ చేయాలి. దాంట్లో ప్రభుత్వాన్ని ఆదేశించమని డైరెక్ట్గా వేసాడు. ఇది పబ్లిసిటీ అని 2 సార్లు చెప్పాడు అని సిజే గారు. మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదు, పబ్లిసిటీ ఇంట్రెస్ట్ అని చెప్పారు, వినలేదు. మాకు చేస్తారా లేదా చేయమని కొట్టేశారు. మాకు చేస్తారు లేదంటే నేను విష్ణుమూర్తి భక్తుడిగా చెప్తున్నాను, విష్ణుమూర్తి భక్తుడిగా మిగిలిన విష్ణుమూర్తి భక్తుడిగా చెప్తున్నా అంటే వెళ్ళి సరే విష్ణుమూర్తి మా లెక్క ప్రకారం మేము చేయలేము, మీరు విష్ణుమూర్తిని ప్రార్థించండి అనే మాట. అది కూడా తప్పు అయితే ఆయన ఇంపీచ్మెంట్ చేసే అధికారం ఉంది. ఆయన సుప్రీంకోర్టు జస్టిస్గా తొలగించే అధికారం కూడా ఉంటుంది. ఎవరికి? వీళ్ళు ఆరాధించే మోదీ గారు అంటే కంపెనీకి.
గుజరాతీ వ్యాపారులందరికీ చాలా ఇవాళ మన దేశాన్ని ఆదాని గారు డిక్టేట్ చేస్తారు 2 నిమిషాలు. పెద్ద ఇబ్బంది కాదు. ఈ దేశాన్ని బానిసలుగా చేసి పరిపాలిస్తుంది ఎవరో అక్కడ అర్థమైపోయింది కదా ఇవాళ. అందుకని ఆదాని గారు చెప్పొచ్చు కదా ఆయన వెళ్ళి. ఆదాని గారు వాళ్ళని శాసిస్తారు. ఆదాని గారు ఏది కావాలంటే అది అయిపోతుంది దేశంలో. ఇవాళ భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళు బలం చేసుకోవచ్చు కదా. ఇవాళ ఆయన అంటాం తప్పు అయితే ఎస్ తప్పు అని నాకు కూడా బాధ కలిగితే ఇంపీచ్మెంట్ చేద్దాం. చెప్పులు తీసుకుని కొడతారండి. పైగా ఆయన లేట్ వయసులో మొన్న 55 పాత జడ్జి సీనియర్ జడ్జి అని సీనియర్ డెసిగ్నేటెడ్ కాదు ఆయన. ఎవరు పడితే వాళ్ళు రాసుకుంటారు సీనియర్ 70 ఏళ్ళు వస్తే సీనియర్ అయిపోతాడా. 55 ఏళ్ళు 60 ఏళ్ళ మధ్యన ఆయన ఏదో మొన్న లాయర్గా ఎన్రోల్మెంట్ చేసుకున్నారంట మొన్న 15 ఏళ్ళ క్రితం. సబ్జెక్టుకి 16 ఆయన సీనియర్ అయిపోతారు. సీనియర్ డిగ్నేటెడ్ కాదైనా మళ్ళీ చెప్తున్నాను. దానికి చాలా ప్రొసీజర్ ఉంది. లీగల్ టెర్మినాలజీలో సీనియర్ అనే పదానికి అసలు సపరేట్ అర్థం ఉంది. ఇక్కడ చాలా మంది తెలియదు కదా. ఆయన మాట్లాడాడు. ఆయన కొట్టిన తర్వాత ఇవాళ ఏం చేశాడు? లక్కీగా వెళ్ళి నిలవరించగలిగారు. లేదు, ఏం నిలవరించలేదు. తగలకుండా లేదు, నిలవరించలేదు. ఆయన ఇక్కడ తెగిలి పక్క పడినట్టు వీడియో వచ్చింది. నిలవరించాం పరుగు పోతుందని రాసి ఉంటున్నాడు. తెలియదు. నేను చూసిన తప్పు అయితే అది మీరు చెప్పింది కరెక్ట్. ఆ విజువల్స్ కొని వచ్చినాయి. ఐ డోంట్ నో ఆఫర్ ఇట్ ఇస్ ట్రూ. సరే, కమింగ్ బ్యాక్ టు ఇవాళ మళ్ళీ ఆయన ఏం చెప్పాడు? ఆయన జడ్జి గారు వదిలేయండి అన్నారు, చీఫ్ జస్టిస్ గారు. మళ్ళీ చెప్పారు నాతో ఈయన విష్ణుమూర్తి చేయించాడు అంటే నేరం చేసిన వాడికి సగం భాగం పురుకొల్పిన అంటే విష్ణుమూర్తిని కూడా నిందుడు చేశాడు ఈయన. అవును, ఇదేంటంటే నాకు అర్థం కాదు. చెప్తూ ఓ పక్క సనాతనం చెప్తూ చేసి విచక్షణ కోల్పోయి చేసిన పనికి విష్ణుమూర్తి బాధ్యుడు అంటే అసలు దీని గురించి అంటే హిందువులు కాదా వీళ్ళు? మిగతా ఈ తనాతన ఆర్య సనాతనవాదం పేరు మీద ఖండించే వాళ్ళు హిందువులు కాదా వీళ్ళు? ఎక్కడ యూరోపియన్ నుంచి వచ్చిన ఆర్య తనాతన బ్యాచ్ అది మా హిందువులు కాదా? ఇప్పుడు ఆరాధిస్తే ఎలా ఉండాలి? ఒకవేళ విష్ణుమూర్తే చేయిస్తే ఆయన కాదు నేనే చేశానని విష్ణుమూర్తి చేయించడం ఏంటి? విష్ణుమూర్తి చేస్తా అండి సరాసరి అందరినీ గౌరవించే విష్ణుమూర్తికి ఇంకా ఈయనతో చేయించడం తప్పితే వేరే పనులు లేవు మనకి. అలా కదండి నేను అడుగుతున్నాను. ఆరాధిస్తే ఆయన మీద నెట్టకూడదు. ఆయన మీద సగం బాధ్యత ఆయన నాకు సంబంధం లేదు. ఆయన దేవుడు చేశాడు కనుక్కో దేవుడి మీద కోసి పెట్టుకుంటారు. నేను నా బాధ ఆయన చేసిన కాదు కన్నా సమర్థించే వాళ్ళు 1000 రెట్లు ఎక్కువ దుర్మార్గం చేశారు. నేను ఒక దళితుడు బౌద్ధుడు అని గురించి నేను మాట్లాడను. ఆయన కులాల గురించి నేను మాట్లాడలేదండి. ఇక్కడ రాకేష్ కిషోర్ చేసింది అయితే ఆ పేరు కూడా తలుచుకున్నానికి అసహ్యంగా ఉందని చెప్తున్నాను. మళ్ళీ కులాల గురించి ఇతను ఆయన దళితుడు కాబట్టి అని కూడా సెకండరీ ఆస్పెక్ట్. ఈ భారతదేశ ప్రతిష్ట చరిత్రలోనే వాళ్ళ ప్రపంచ చరిత్రలో పోయిందండి. ప్రపంచ చరిత్రలో వాళ్ళ భారతదేశం యొక్క సర్వోన్నత న్యాయస్థానం 4 పాదాల్లో 3 పాదాలను ఎన్డీటీవీని ఎలా చేపట్టారు, శాసన వ్యవస్థను ఎలా చేపట్టారు, అలాగే మన ఎగ్జిక్యూటివ్ వ్యవస్థని ఎలా చేతుల్లో పెట్టుకుని ఆడిస్తున్నారు ఈ ఆదాని గారు అంటే ఇద్దరు పార్టీ చూసాము. ఇవాళ న్యాయ వ్యవస్థ కనీసం ధర్మం ఒక పాదం మీద కలియుగంలో నడుస్తుంటే న్యాయ వ్యవస్థ లోపల న్యాయ వ్యవస్థ కారణం అండి. అలాంటి న్యాయ వ్యవస్థను కూడా బసిపట్టి చేస్తారా? ఎంత దుర్మార్గం అండి. ఇంకా నేను చెప్తున్నాను అంత బాధాకరం ఉందంటే రాధాకృష్ణుల గురించి ఒక ఇద్దరు అగ్రకుల న్యాయమూర్తులు వాళ్ళు రాధాకృష్ణులు చేసింది ప్రీ మ్యారిటల్ సెక్స్ కాదా అనే పదాన్ని న్యాయమూర్తులు వాడారు 2010లో. దాని మీద హిందూ సంఘాలు అబ్జెక్ట్ చేసినాయి. రాధాకృష్ణుల ఔన్నత్యాన్ని వాళ్ళిద్దరు కూడా అగ్రకుల జడ్జీలు అంట. మళ్ళీ చెప్తాను రిపీటింగ్, అగ్రకుల జడ్జీలు ఇది రాధాకృష్ణుది ప్రీ మ్యారిటల్ సెక్స్ కాదా మరి అంటే బిఫోర్ వెడ్డింగ్ ఇవన్నీ ఏదో అని మాట్లాడేటప్పటికి అప్పుడు ఎందుకు మాట్లాడలేదండి? ఆది సనాతనవాదం ఎందుకు మాట్లాడలేదు? చెప్పులు పుచ్చుకుని బూట్లు పుచ్చుకుని ఎందుకు చీపులు పుచ్చుకుని ఎందుకు కొట్టలేదు? నేను కొట్టమని అన్నాం. అంటే నీకు సెలెక్టివ్ ఇండిట్నెస్సా? ఎవరు రెచ్చగొట్టారో అని తెలీదా? ఆ తర్వాత మన 2019లో జరిగింది ఇంకోటి ఏంటి తెలుసా? ఎవరో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ గారు అన్నారు, డివై చంద్రచూడ్ గారు అన్నారు, ఇంకొక ఆయన బోబ్డే గారు, వీళ్ళు 3 చీఫ్ జస్టిస్లు అయ్యారు. ఇంకొక ఆయన నజీర్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా వచ్చారు రామ జన్మ తీర్పు ఇచ్చినప్పుడు. వాళ్ళ ధర్మాసనం చేయించింది అది దానికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా లేవనేది డిసైడ్ చేయకుండా ఇంతకీ ఆ రఘురాముని వారసులు ఎవరైనా ఉన్నారని అడిగింది. దానిలో బగ్గుమంది మళ్ళీ ఆర్య సనాతనవాదం. మళ్ళీ ఆయన ఎందుకు చేయలేదు? దాంట్లో ఉన్నాడు ఒక మైనార్టీ, మిగతా వాళ్ళందరూ అత్యగ్ర కులాలకు చెందిన వాళ్ళ పూజార్ల. నేను అడిగిన మాట ఐడియాలజికల్గా మాట్లాడుతున్నాను. అడిగిన మాట ఐడియాలజికల్గా మాట్లాడుతున్నా. నేను ఆ రోజు ఇంపీచ్మెంట్ చేసుకోవచ్చు. ఇవాళ గవాయ్ గారి మీద ఎందుకు దాడి చేశారు? దాడి చేసి ఎందుకు సమర్థిస్తున్నారు? ఇవాళ ఇది మొదటిది కాదండి. మా దేశ గౌరవ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారిని ఆయన దళితుడైనా ఇవాళ పార్లమెంటు ప్రారంభోత్సవానికి కానీ దానికి ఎందుకు ఆహ్వానించలేదు? లేకపోతే రామజన్మ శంకుస్థాపన కానీ ప్రారంభోత్సవానికి కానీ ఒక షెడ్యూల్ ట్రైబ్ ఆదివాసీ మహిళకి అర్హత లేదా? ఆవిడ రామభక్తురాలు.
రామ్నాథ్ కోవింద్ గారి పేరే రాముడు కదండి, ఆయన ఎందుకు చేయలేదని అడుగుతున్నాను నేను. ఇది అవమానాలే. వాళ్ళ హర్యానాలో అడిషనల్ డీజీపీ హోదాలో ఉన్న తెలుగు నాటి నుంచి పుట్టిన వైపీ ఆయన కుమార్ గారు ఆత్మహత్య చేసుకున్నాడు. కుల వివక్ష 8 పేజీలు లెటర్ రాస్తే వాళ్ళ ఆవిడ ఐఏఎస్ ఆఫీసరు అక్కడ ఉన్నారు. ఆర్థిక కారణాలు కులం గురించి ఎలా ఎదుర్కొన్నాను, ఈ అవమానాలు తట్టుకోలేకపోయాడు. ఆర్థిక కారణాలు కాదు, ఆత్మహత్య చేసుకుంటే వీళ్ళకి ఆర్య సనాతనవాదం, ఉత్తరాది సనాతనవాదం, మిగతా నేను సనాతనాన్ని తప్పట్ను. వీళ్ళు ఏమైపోయారండి? 1-2 కాదండి, అనేక మంది వాళ్ళు బాధలు పడుతుంటే కనపట్లేదా? ఈ కుల అహంకారం, మత ద్వేషం ఇవాళ దేశాన్ని శాసించే పరిస్థితి తీసుకొచ్చారు ఈ ఉత్తర గుమా వ్యాపార పాలకులు. ఇది ప్రమాదకరం చెప్తున్నాను. దక్షిణాది కూడా మై హంబుల్ రిక్వెస్ట్, మనం వెంకటేశ్వరాన్ని పూజించుకుంటాం, కానీ ఇక్కడ ఏం చేశారంటే ఒక ఆర్య సనాతనవాది వాళ్ళ ఇప్పుడు వరకు వెంకటేశ్వరం ఇక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళిపోతామని ఒక నాయకుడి చేత, ఒక ప్రముఖ పదవిలో ఉన్న నాయకుడి చేత వింటున్నారా మీరు మాట్లాడింది? అంటే మా వెంకటేశ్వరాన్ని అవమానపరచడమా? అయ్యప్ప స్వామి ఎక్కడి నుంచి మా పురాణం లేడు, మీరెవరండి మాట్లాడటానికి? ఉత్తర ఆర్య సనాతనవాదులు మా అయ్యప్ప స్వామి గురించి, మా వెంకటేశ్వర స్వామి గురించి, మా షిర్డీ సాయిబాబా గురించి దుర్మార్గంగా మాట్లాడితే మీ దేవుళ్ళు ఎవరని మేము మాట్లాడతాం? దేవుళ్ళ మీద విభజన తీసుకురావటం అండి. ఎవరు మీరు అసలు? ఉత్తర ఆర్య సనాతనం గొప్పది ఎవరికి కావాలి? ఉత్తర ఆర్య సనాతనం మనువా సిద్ధాంతం నుంచిది. హిందూ ధర్మం, హిందూ జీవన విధానం మాది. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ చర్యని ఖండించిన వాళ్ళందరూ, ఇప్పుడు ఈ చర్యని ఖండించే వాళ్ళు నీచ నికృష్టులని వీళ్ళ భావనలో ఉంటే మోడీ గారిని తిట్టమండి, ఆయన కూడా ఖండించారు కదా. సనాతనవాదిగా భావించే కళ్యాణ్ బాబు గారు కూడా ఖండించారు కదా. అదే నర్మగర్భంగా ఖండిస్తాం వేరే సంగతి. మై హంబుల్ రిక్వెస్ట్, ఇవాళ దీన్ని మన జాతి ప్రతిష్టతో ముడిపడి ఉంది. మన హిందూ దేవుళ్ళ యొక్క గొప్పతనాన్ని కాపాడుకుందాం, కానీ ఇలాంటి చెత్త పనులు చేసి కాదని చెప్పి మనం చేస్తున్నాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.